పూర్వం ఒక ఊర్లో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతని భార్య కురూపి. తన పేదరికం కన్నా భార్య కురూపిత్వమే అతన్ని అమితంగా బాధించేది. ఒకరోజు అతను నదికి వెళ్లి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేశాడు. ఆ తర్వాత అక్కడే కూర్చుని సూర్యుని వైపు చూస్తూ, నిన్నందరూ లోకబంధవుడని భక్త సులభుడని అంటారు గదా, నాకు మాత్రం వరాలనెందుకివ్వవు అంటూ ప్రార్థించాడు. అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధ బ్రాహ్మణ్ రూపంలో అక్కడికి వచ్చాడు. అతనికి 3 కొబ్బరికాయలిస్తూ, నీకు 3 వరాలిస్తున్నాను. నీకు ఏది కావాలిస్తే అది కోరుకుని కొబ్బరికాయ కొట్టు. వెంటనే అది ఫలిస్తుంది. నీకు కావలసినప్పుడు కోరుకోవచ్చు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అతను భార్యను చూసి ఆమె అతిలోక సుందరిగా మారిపోవాలంటూ మొదటి కొబ్బరికాయ కొట్టాడు. అంతే, ఆమె అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది. సరిగా అదే సమయంలో రాజుగారు రథం మీద వెళ్తూ ఆమెను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై రథంలో కూర్చుండబెట్టుకుని వేగంగా వెళ్ళిపోసాగాడు. అది చూసిన ఆ వ్యక్తి తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలనుకుంటూ రెండో కొబ్బరికాయ కొట్టాడు. రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకు మతిపోయి రథం మీది నుంచి ఆమెను కిందకు తోసేసి పారిపోయాడు. ఆ భల్లూకం అతని మీదికి రాసాగింది. దాంతో దిక్కుతోచని అతను తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కూడా కొట్టి ఆమె తిరిగి ఎప్పటిలా మారిపోవాలని కోరుకున్నాడు. వెంటనే అతని భార్య తిరిగి మామూలుగా కురూపిలా మారిపోయింది. ఎన్ని వరాలిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకునే నేర్పు లేనప్పుడు ప్రయోజనం ఉండదు. అందుకే మనిషికి సంపద, వరాల కంటే విద్య, వివేకం ముఖ్యమని చెప్పారు పెద్దలు.